హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి లో బడ్జెట్ లో మంచి ఫ్యాన్సీ శారీ అయితే మీకోసం తీసుకొచ్చానండి. బడ్జెట్ అంటే 1000-1500 అనుకోకండి అబ్బా. 500లో నేను వేసుకున్న శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అండ్ నాకు ఎంత ఎగ్జాక్ట్లీ పడింది అని తెలుసుకోవాలి అనుకుంటే ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నానండి. నాకు 500 బిలో పడింది. మళ్ళీ అదొక్కటే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ తీసుకోవడానికి మెయిన్గా స్పెసిఫికేషన్ ఏంటంటే ఈ శారీ వచ్చేసి మంచిగా జార్జెట్లో మస్తు కంఫర్టబుల్గా ఉందండి. శారీ చూసారా ఎంత అంటే ఎంత సూపర్గా ఉంది అండ్ షైనింగ్ కూడా మస్తు అనిపించింది. నాకైతే బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. మెయిన్గా ఇది వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజ్ అండి. స్టిచ్డ్ బ్లౌజ్లో 3/4 హ్యాండ్స్ తోటి విత్ హిప్ బెల్ట్ అండి. అంటే ఇది అటాచ్డ్ హిప్ బెల్ట్ అనేసి అంటారు. చూడండి డైరెక్ట్ ఇక్కడ మనకి అటాచ్ అనేది అయిపోయింది హిప్ బెల్ట్ వచ్చేసి. సో అలాగే మనము ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ మోడల్ అయితే ఇచ్చారండి. మంచిగా 3/4 విత్ బోట్ నెక్ అయితే డెడ్లీ కాంబినేషన్ అండి. ఎందుకంటే బయట ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇస్తే శారీ మనం తక్కువ తీసుకున్న స్టిచ్చింగ్ బ్లౌజ్కి అదే హిప్ బెల్ట్ అంటే మనం ఇంకొంచెం వేరియేషన్ చెప్తే వాళ్ళు కూడా అమౌంట్ అయితే ఎక్కువ ఇస్తారు కదా. సో ఇంకెందుకండి, మంచిగా స్టిచ్డ్ బ్లౌజ్ వస్తే ఎలాగైనా కూడా మంచిగా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ఏదైనా పార్టీ ఉందనుకోండి ఇమ్మీడియట్గా వేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ చూసుకున్నట్టయితే నా బెస్ట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఇదిగోండి, ఇలా చూసినట్టయితే మంచిగా చాలా మంది ఏమనుకుంటారంటే డీప్ నెక్ తోటి. నేను అసలు ఏం చేయలేదండి. ఇప్పుడు నేను అట్లీస్ట్ హుక్స్ కానీ లేదంటే జస్ట్ ఆల్టరేషన్ చేయించుకున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం ఇది 36 సైజ్లో వచ్చేసింది. అంటే ఫ్రీ సైజ్ అని చెప్పాను కదా. అందరికి XXL ఉన్న వరకు కూడా ఈ బ్లౌజెస్ అనేది ఫిట్టింగ్ అవుతాయండి. అంత పెద్దగా వచ్చాయి కాబట్టి జస్ట్ నేను ఆల్టరేషన్ చేయించుకున్నాను. ఇంట్లోనే చేసుకున్నాను కాబట్టి నాకు ఆల్టరేషన్ కాస్ట్ కూడా పడలేదు. సో ఇంకెందుకు లేట్ అండి, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అదొకటే కాకుండా ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటో నేను చెప్తాను. సో ఇప్పుడు జనరల్గా హిప్ బెల్ట్కి మనకి ఇక్కడ స్టోన్స్ కూడా వచ్చాయి. 3/4 హ్యాండ్స్. ఇది మనం బయట కుట్టించుకుంటే కాస్ట్ వచ్చేసి ఒక 300-400 పడుతుందండి. మనం 500లోనే 1 రూపీ కూడా పెట్టకుండా మనం అయితే తీసుకున్నాము ఈ శారీ చూసారా చాలా కంఫర్టబుల్గా మనం ఎలా వేస్తే అలా ఉండిపోయిందండి. అలా ఇదిగోండి ఎలా అంటే అలా ఉండిపోతుంది శారీ మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి శారీ టిప్స్ కూడా చెప్పడానికి ఈ వీడియోకి వచ్చానండి. సో శారీ టిప్స్ ఏంటి, అందరూ చీర కడతారండి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండదు. అది చాలా మంది గర్ల్స్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏంటి, సేఫ్టీ పిన్స్ పెట్టద్దు బట్ ట్రాన్స్పరెన్సీ ఉండద్దు. అంటే ఎక్కువ సేఫ్టీ పిన్స్ పెట్టినా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ చీర అనేది ఇక్కడ లాక్కొచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ నేను ఇక్కడ 1 సేఫ్టీ పిన్ మాత్రమే పెట్టానండి. బ్యాక్ సైడ్ కూడా ఏమీ పెట్టలేదు. సో ఇప్పుడు ఇక్కడ నాకు ట్రాన్స్పరెన్సీ అనేది ఎందుకు కనిపించట్లేదు అంటే ఎప్పుడైనా సరే అందరు ఏం చేస్తారంటే ఇక్కడది లాగి పెట్టేస్తారు. ఎగ్జాంపుల్ నేను లాగి చూపిస్తాను చూడండి. ఇక్కడది లాగి పెడితే ఏమవుతుంది అంటే జస్ట్ కొంచెం మనం ఇలా బెండ్ అయినప్పుడు లేదంటే తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి చీర అనేది చినిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా ఈ కొంగు పార్ట్ ఉంది కదా, శారీ పిన్ పెట్టే దగ్గర ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వదిలేసేయాలి. ఫస్ట్ స్టెప్ వదిలేసి సెకండ్ స్టెప్ ఉంటుంది కదా, సెకండ్ స్టెప్కి అండ్ ఈ స్టెప్స్కి మనం పిన్ పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్కి అండ్ ఇక్కడ పిన్కి అంటే ఇక్కడ ఉన్న ప్లీట్స్కి ఇక్కడ పెట్టుకోవాలి. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఇలా కూర్చున్న ప్రాబ్లం ఏముండదు, ఇలా నిల్చున్న అటు ఇటు తిరిగినా కూడా ఇక్కడ చినిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు. సో ఇంకొకటి ఏంటంటే శారీ పిన్స్ ఎక్కడ పెట్టినా కూడా హోల్స్ పడిపోతున్నాయి అనేసి అనుకున్నప్పుడు స్టిక్కర్ ఉంటుంది కదా బొట్టు పిల్లకి గుచ్చి అప్పుడు మీరు పెట్టుకోండి పిన్ను. ఇక హోల్స్ అనేది పడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే పెట్టిన దగ్గర పడుతుంది. చాలా మంది ఏంటంటే కొంచెం అటో ఇటో తిరిగినా కూడా ఇంత పెద్ద హోల్ అయిపోతుంది అన్నమాట శారీ పిన్స్. సో ఇదండి శారీ గురించి. నాకైతే 500 బిలో పడింది కాబట్టి నేనైతే
ఈరోజు పండుగ కాబట్టి నేను ఆల్రెడీ ఆల్టరేషన్ చేయించుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను జస్ట్ డైరెక్ట్గా తీసి వేసేసుకున్నాను. సో చాలామంది ఆడవాళ్ళు ఉంటారు కదా, అంటే ఏంటి, నాకు రెడీమేడ్గా కావాలి కానీ మంచిగా ఫ్యాన్సీగా ఉండాలి అనేసి. సో మంచిగా లుకింగ్ పరంగానైతే మంచి ఫ్యాన్సీగా ఉంటుంది. చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఇలాంటి శారీస్ అయితే మస్త్ అంటే మస్తు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళకి బయటికి వెళ్ళి మ్యాచింగ్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్ ఇవన్నీ చూసుకునే కంటే ఒక్కటే ఆన్లైన్లో తీసుకోండి అబ్బా, మస్త్ అంటే మస్తు సెట్ అవుతాయి. ఇదిగోండి ఇక లాస్ట్ ఫిట్టింగ్ విషయంలో అంటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఏంటంటే బ్లౌజెస్ వచ్చేసి వాళ్ళు ఫ్రీ సైజ్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక్కటే చిన్న డిసప్పాయింట్మెంట్ అండి. మిగతాది అన్నీ అయితే నాకు పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా నచ్చేసినాయి అబ్బా. సో ఇంకెందుకండి, ఎందుకు లేట్ చేస్తున్నారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓన్లీ హౌస్ వైఫ్కి కాదండి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి కూడా శారీ కట్టుకోవడానికి ప్రాబ్లమే. అదొకటే కాకుండా చీర పెళ్ళైన తర్వాత కూడా వెంటనే కొంతమందికి చీరలు కట్టుకోవడానికి రాదు. అండ్ సింపుల్గా ఉండాలి, లుక్ ఎలిగెంట్గా ఉండాలి అండ్ ఈజీగా కట్టుకోవడానికి రావాలి. సో ఈ 3 టిప్స్ మన దాంట్లో ఈ శారీలో అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయండి. నేనైతే ఒకవేళ మీకు కనుక ఈ శారీ లింక్ కావాలి అంటే 500 కదా అండి. మీరు మీ వైఫ్కి గిఫ్ట్ చేయాలన్నా, లేదు అంటే మీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ చేయాలన్నా, మీ మదర్కి గిఫ్ట్ చేయాలన్నా ఇన్స్టంట్గా కట్టుకునే శారీ అని కూడా అనుకోవచ్చండి. జస్ట్ ప్లీట్స్ పెట్టుకొని ఇక్కడ ఒక ప్లీట్స్ పెట్టుకుంటే సరిపోతుంది, సెట్ ఉంటుంది అబ్బా. మీకు లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని పెట్టేసేయండి, కమ్యూనిటీలో పోస్ట్ అయితే చేసేస్తాను. ఈ శారీ వచ్చేసి ప్రతి ఒక్క గర్ల్స్ వార్డ్రోబ్లో ఉండాల్సిందేనండి. ఎందుకంటే ఈ ఒక్క శారీ లేకపోతే మీ టైంని మొత్తం మీరు వేస్ట్ చేసుకున్నట్టే. కానీ ఈ ఒక్క శారీ ఉంటే జస్ట్ 5 మినిట్స్లో ఈ శారీని అయితే కట్టుకోవచ్చు. ఎక్కువ టైం అవసరం లేదు అండ్ ఎక్కువ స్ట్రెస్ కూడా అవసరం లేదు. ఓకేనా? చూసారా ఎంత ఫ్యాన్సీగా చీర కట్టుకోవడంలోనే ఉంటుందండి మనం అందం వచ్చేసి. సో ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఆల్ ఆఫ్ యూ.